2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, బేసిక్‌గా ఎవరికైనా కూడా అంటే బీటెక్ అయిపోయిన గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో అంటే ప్లేస్‌మెంట్స్ వచ్చినా రాకున్నా పేరెంట్స్ నుంచి మనం మాట్లాడుకుంటే స్టూడెంట్‌కి ఏ విధంగా సపోర్ట్ అందించాలి అండ్ దాంతో పాటు పేరెంట్స్ కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అవి చేయకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటారు? సో ఫస్ట్ పేరెంట్స్ వచ్చేసండి లైక్ వాళ్ళు బీటెక్ కంప్లీట్ అయిపోయింది. బీటెక్ వరకు మేము ఇంత ఫైనాన్షియల్‌గా ఖర్చు పెట్టాము, సపోర్ట్ చేశాము. త్వరగా తినికి జాబ్ వస్తే మాకు సపోర్టింగ్ హ్యాండ్ అవుతారు కదా అని ప్రతి పేరెంట్‌కి ఉంటదండి. కాకపోతే ఉన్న దాంట్లో వాళ్ళు చేసే మిస్టేక్స్ వల్ల స్టూడెంట్స్ డిమోటివేట్ అవుతూ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఫైనాన్స్ గురించి అసలు వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి అన్నది స్టూడెంట్‌కి అర్థం అవ్వాలి. పిల్లవాడికి అర్థం అవ్వాలి. ఏది స్టార్టింగ్ ఆఫ్ బీటెక్‌లో ఉన్నప్పుడే. అట్లా కాకుండా ఏం చేస్తారు అంటే బీటెక్‌లో ఉన్నప్పుడు ఈ పిల్లవాడు ఏం అడిగితే అది పక్కన ఫ్రెండ్స్‌ని చూసి అది ఏం అడిగితే అది వాళ్ళు కాదనకుండా ఇస్తారు. ఒక్కసారి బీటెక్ అయిపోయి బయటకు వచ్చాక వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ తెలుసుకొని పిల్లవాడు చాలా డిమోటివేట్ అవుతాడు. సో దానివల్ల చాలా టైం వేస్ట్ అయిపోద్ది. మనకి ఎవ్రీ డే ఇంపార్టెంట్. ఒకసారి బీటెక్ పాస్ అవుట్ అయ్యాక 2 years ఫ్రెషర్ ట్యాగ్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఏప్రిల్ 2025 పాస్ అవుట్ అయితే 2027 ఏప్రిల్ వరకు ఫ్రెషర్ ట్యాగ్ ఉంటుందండి. ఓకే, ఈ ఫ్రెషర్ ట్యాగ్లో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో, ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లో మొత్తం ఒక 4 months మళ్ళీ జాబ్స్ ఉండవు. హైరింగ్ చాలా తక్కువ ఉంటుంది. సో మనకి 2 years ఉంది. 2 years అంటే మొత్తం 8 months నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అన్నవి తక్కువ ఉంటాయి. రిమైనింగ్ పీరియడ్ చూసుకోవాలి. 12+4 16 months ఉంటుంది. ఈ 16 monthsలో తిను ప్రాపర్గా ట్రైన్ అవ్వాలి, ప్లేస్మెంట్ తెచ్చుకోవాలి. సో ప్రతి డే ఇంపార్టెంట్గా. సెకండ్, పేరెంట్స్ ఎక్కడికైనా బయటికి వెళ్తే పక్కన వాళ్ళు అడుగుతూ ఉంటారు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎక్కడ జాబ్ చేస్తున్నాడు, ఎక్కడికైనా వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటున్నా, శాలరీ ఎంత వస్తాయి. వాళ్ళు అడిగిన దానికి వీళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా వాళ్ళ పిల్లవాడి మీద చూపిస్తారనమాట. ఆ చూపించడం వల్ల కూడా చాలా ప్రాబ్లం క్రియేట్ అవుద్ది. తను మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాడు. థర్డ్ థింగ్, అసలు పిల్లవాడికి ఏం ఇంపార్టెంట్ అన్నది ఆలోచించరండి. వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ అన్నది కూడా చూడరు. ఓకే, పక్కన వాళ్ళు యుఎస్ వెళ్ళారు, యూకే వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు, నువ్వు కూడా వెళ్ళు, వాళ్ళతో పాటు వెళ్ళు అంటారు. కానీ తినికి ఏం ఇంట్రెస్ట్ అని చూడు. స్టూడెంట్ ఎలా ఉంటాడు, ఓకే మా మదర్ ఫాదర్ చెప్పారు, వాళ్ళ మాట కాదనకూడదు, నాకు ఇష్టమైనా సరే నన్ను ఇప్పుడు చూశారు కాబట్టి వాళ్ళ మాట కాదనుకోండి నేను వెళ్ళాలి అని ట్రై చేస్తాడు. ఆ ట్రై చేసే దాంట్లో వీడికి ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేకపోవటం వల్ల 100% ఫోకస్ పెట్టదు. సో ఆ వీసా ప్రాసెస్ ఇవి అవి అని చెప్పి మళ్ళీ అక్కడ 6 to 8 months టైం వేస్ట్ అవుతుంది. సో అలాంటి అన్నీ కూడా పేరెంట్స్ కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడైతే మనకి చిన్నప్పటి నుంచి స్కూల్లో జాయిన్ చేసేటప్పుడైనా, ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ చేసేటప్పుడైనా చాలా కేర్ తీసుకొని ఎక్కడ బాగుంటుంది ఏంటి అన్నది రీసెర్చ్ చేసి జాయిన్ చేస్తారు. తర్వాత ఇంజనీరింగ్లో కూడా అట్లాగే కేర్ తీసుకొని జాయిన్. కానీ పేరెంట్ ఇంజనీరింగ్లో జాయిన్ చేశాక వాళ్ళు రిలీఫ్ అయిపోతారు. ఇంక 4 years ఇక్కడే ఉంటాడు, ప్రాపర్ కాలేజ్ వాళ్ళు పట్టించుకుంటారు అన్న దాంట్లో ఉంటాయి. కానీ అసలు కేర్ తీసుకోవాల్సిందే ఆటే. ఆ 4 years పీరియడ్లో ఎంత కేర్ తీసుకొని స్టూడెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ పిల్లవాడు అంత బాగా షైన్ అవుతాడు. ఇప్పుడు అక్కడ వదిలేశారు, తర్వాత బీటెక్ అయ్యాక వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు నేను పలానా చోటుకి వెళ్ళి జాయిన్ అవుతాను అట్లా అంటే ఓకే అంటారు. కానీ అది అసలు ఎంత కరెక్ట్గా ఉంది అని ట్రైనింగ్ తీసుకునేది కానీ లేకపోతే ఇంకొకటి కానీ, ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయి, చూస్తూనే ఉన్నాము. సో అట్లాంటి అన్ని ప్రాపర్ కేర్ తీసుకోకే ప్రాబ్లం అండి. సో పేరెంట్స్ ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకొని ఓకే బీటెక్ అయిపోయింది అని వదిలేకుండా బీటెక్ తర్వాత కూడా 4 to 5 months వాళ్ళ మీద ఫోకస్డ్గా, ఫర్ సపోజ్ కోడ్ జ్ఞాన్ అవనండి లేకపోతే ఇంకో చోట జాయిన్ అవనండి, ఎవ్రీ మంత్ ఆ ఇన్స్టిట్యూట్లో అసలు వాళ్ళ పిల్ల స్టేటస్ ఏంటి. ఇప్పుడు స్కూల్స్లో పేరెంట్స్ మీటింగ్ అంటే వెళ్తారు కదా. సో అట్లాగే ఇక్కడ కూడా ఎవ్రీ మంత్ కంపల్సరీగా కాల్ చేసైనా మా వాడు ఎలా చేస్తున్నాడు ఏంటి స్టేటస్ అని అడిగి తెలుసుకొని మోటివేషన్ ఇస్తూ స్టూడెంట్కి వాళ్ళ అబ్బాయికి అది మోటివేషన్ ఇస్తూ ఉంటే వాళ్ళు ప్రాపర్గా అచీవ్ అవ్వగలుగుతారు. మెయిన్ పేరెంట్స్ నుంచి స్ట్రెస్ ఉండకూడదు, సపోర్ట్ ఎక్కువ ఉండాలి ఈ టైంలో. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అయిపోయింది. ఇండస్ట్రీకి కావాల్సిన టెక్నాలజీ మారిపోయింది, లేటెస్ట్ అంతా.
ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న సిలబస్ అంతా డిఫరెంట్. సో దాన్ని బేస్ చేసి జాబ్స్ రావాలి అంటే చాలా చాలా కష్టం. కష్టం. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా బీటెక్ ఆర్ డిగ్రీ అయ్యాకో లేకపోతే లాస్ట్ సెమిస్టర్లో ఇట్లా లేటెస్ట్ టెక్నాలజీస్, ప్రాపర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ టెక్నాలజీస్ నేర్చుకుంటేనే జాబ్ వస్తుంది. ఖచ్చితంగా. ఇక్కడ మేజర్ సపోర్ట్ కావాలండి. ట్రూ సార్. మీరు అన్న పాయింట్ లాస్ట్ లో ఏదైతే అన్నారో, అంటే మన సిలబస్ వేరు, మన కరికులం వేరు. బయట జాబ్ చూస్తే దానికి కావాల్సిన ప్రొఫైల్ వేరు. ఖచ్చితంగా ఒక బీటెక్ అయిపోయిన స్టూడెంట్ మళ్ళీ ఏదో ఒక స్కిల్ ని కనుక వాళ్ళు అడాప్ట్ చేసుకోకపోతే ప్రజెంట్ ఉన్న సొసైటీలో అండ్ అలాగే ఒక జాబ్ ప్లేస్ అయ్యే ఛాన్సెస్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పొచ్చు. అండ్ అలాంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టుగానే పేరెంట్స్ కూడా తెలిసి తెలియకుండానే ఈ మిస్టేక్స్ అని చేస్తూ ఉంటారు. చాలా మంది కూడా ఈ వీడియోని ఇంకొకసారి చూసి వాళ్ళు ఏ పాయింట్ లో స్టక్ అయ్యారు అనేది కనుక రియలైజ్ అయితే స్టూడెంట్ కెరియర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఎంత మందికి కోడ్నాండ్ లో ప్లేస్మెంట్స్ అనేవి ఆపర్చునిటీ వచ్చాయి సార్? 3,800+ స్టూడెంట్స్ అయ్యారండి. 2025 లో 230+ స్టూడెంట్స్ అయ్యారు. సూపర్. మే మంత్ లో 30 స్టూడెంట్స్ అయ్యారు. గ్రేట్. అంటే ఎలా సార్, ఇంకా ఇప్పుడు ఎవరైనా కూడా బీటెక్ స్టూడెంట్స్ అయినా డిగ్రీ స్టూడెంట్స్ అయినా జాయిన్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్? సో డైరెక్ట్గా ఆఫీస్కి అప్రోచ్ అవ్వచ్చు అండి, లేకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. నేనేమంటా అంటే పేరెంట్ స్టూడెంట్ తీసుకొని ఆఫీస్కి వచ్చి మా కౌన్సిలర్స్తో మాట్లాడి ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ బ్యాచెస్లో ఉన్న స్టూడెంట్స్తో కూడా మాట్లాడి అప్పుడు డెసిషన్ తీసుకోమంటాను. సో వాళ్ళకున్న క్వెరీస్ అన్నీ కూడా రిజాల్వ్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ బ్రాంచెస్? సో విజయవాడ మొగల్రాజ్పురంలో ఉందండి, హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ అమీర్పేట్ చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ ఉంది, అండ్ బెంగళూరు BTM లేఅవుట్ సెకండ్ ఫేజ్ లో ఉంది. ఎనీవేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.